ఉంటది. ఓకే. మూర్తి గారు, మీ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేటప్పుడు ప్రారంభంలో మీ డోర్ పక్కన ఉన్న కొటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. నెవర్ లూజ్ యువర్ ఒరిజినాలిటీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ అని. ఎందుకు పెట్టారు అది? అంటే జనరల్‌గా మనకి అంటే నా స్టైల్ ఏంటంటే హ్మ్. ఆహ్, ఒక్కోస్ నా నాకున్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, నా చేత ఎవరైనా సరే ఎలాంటి సినిమా అన్నా తీయించుకోగలరు. ఓకే. ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ. మీరు నాకు ఒక ఆహ్, బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనుకోండి, హ్మ్. బ్యాడ్ ఫిల్మ్ వస్తది. అవును. మీరు నాకు గుడ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనుకోండి, గుడ్ ఫిల్మ్ వస్తది. అందుకని ఎవరు ఏం చెప్పినా సరే నీ స్టైల్ అయితే పోగొట్టుకోకని అవును. నన్ను గుర్తు చేసుకోవడానికి అది పెట్టాను. ఓకే. కానీ అది ఎక్కువ ఫాలో అవ్వను నేను. అవును. ఓకే. ఫాలో అవ్వాలి అని అనుకుంటా. కానీ యాక్చువల్‌గా ఏంటంటే హ్మ్. కొన్ని సందర్భాల్లో బెండ్ అయిపోతూ ఉంటా. ఓకే. అంటే ఇండస్ట్రీలో కుదరదంటారా అలాగా? ఇండస్ట్రీలో అంటే అవతలోళ్ళు డబ్బులు పెడతారు కాబట్టి పాపం వాళ్ళ డబ్బులు ఇంపార్టెంట్ కాబట్టి ఆళ్ళకి నచ్చిన ప్రొడక్ట్ చేయాలి అనేది ఉంటది. హ్మ్. ఆ ప్రొడక్ట్ చేయాలన్న తపనలో మ మన తప్పుని వాళ్ళు యాక్చువల్‌గా సమర్థించారనుకోండి, హ్మ్. అది నిజంగా అది పెద్ద ఇదయిపోద్ది. ఓకే. రెండోదంటే ఇప్పుడు ఈ బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్ అంటున్నారు. అంటే ఎప్పుడైనా అలా అయిందా? కొంచెం అట్లా మీరు డైవర్ట్ అవ్వటము, ఎవరో ఒకరు చెప్పిన దానికి డైవర్ట్ అయ్యి సినిమా రిజల్ట్స్ వేరేగా రావటం అట్లా? అంటే బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఇన్ ద సెన్స్ అదే నేను చెప్తున్నా. యెస్ సార్. వచ్చినాయి కదా! నేను తీసిన హ్మ్. అవును. సినిమాల్లో కొన్ని యావరేజ్‌లున్నాయి, కొన్ని అవును. హిట్లున్నాయి. వెంకటేష్ గారితో హ్మ్. అట్లాంటియన్నీ ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంటాయి కాబట్టి నేను అందుకనే ఆ బ్లేమ్ ఎవరి మీద పెట్టను. అది ఓకే. తప్పు నాదే. హ్మ్. కానీ ఆహ్, నువ్వు మేల్కుంటూ నీ ఒరిజినాలిటీ పోగొట్టుకోకు అనేది నేను చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటా అంతే. ఓకే.